ఆశ్చర్యంగా ఉందని అంజాద్ బాషా అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఎందుకు చేయలేకపోయారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ కడపకు శాశ్వత మంచినీటిని అందించేందుకు తెలుగు గంగా నుంచి 1.5 టీఎంసీ నీటిని తీసుకొచ్చేందుకు టెండర్లు కూడా పూర్తయ్యాయని, మీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలన్నారు. మరి మన కడప శాసనసభ్యురాలు ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఎలా ఉందంటే, గత ప్రభుత్వంలో అంట జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇచ్చి విద్యార్థులను చెడగొట్టారంట. ఎక్కడన్నా ఇది ఈరోజు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంటే మీ పిల్లలు మాత్రమే ట్యాబ్లు వాడాలి, మీ పిల్లలు మాత్రమే, మాధవిరెడ్డి గారి పిల్లలు మాత్రమే, శ్రీనివాసరెడ్డి గారి పిల్లలు మాత్రమే, పవన్ కళ్యాణ్ పిల్లలు మాత్రమే, లోకేష్ బాబు పిల్లలు మాత్రమే, వాళ్ళు మాత్రమే ట్యాబ్లు వాడాలి. సామాన్యమైన ప్రజలు వాళ్ళ పిల్లలు ట్యాబ్ల ద్వారా వాళ్ళు విద్యాభ్యాసం చేయకోకూడదు. పేద మధ్య తరగతి వాళ్ళు, అది కూడా ట్యాబ్లు కూడా 8వ తరగతి. 8వ తరగతిలో దాంట్లో బైజూస్ యాప్, ఒక్క బైజూస్ యాప్ని మనం బయట అప్లోడ్ చేసుకోవాలంటే సుమారుగా 24,000 రూపాయలు చెల్లిస్తేనే ఆ బైజూస్ వాళ్ళు మనకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటిది ఒక ట్యాబ్లో బైజూస్ యాప్ని అప్లోడ్ చేస్తూ, మరి అదేవిధంగా దాని ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అధికారులందరూ కూడా. వేరే యాప్స్ ఎక్కడ కూడా దాంట్లో అప్లోడ్ కావు. ఎవరైనా తెరవాలన్నా కూడా దాంట్లో తెరిచే పరిస్థితి లేకోకుండా కేవలం ఆ బైజూస్ కంటెంట్నే దానికి కన్ఫైన్ చేస్తూ మరి అలాంటి ట్యాబ్లను విద్యార్థులకు అందిస్తే మరి దాన్ని కూడా వీళ్ళు ఈరోజు అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడడం ఎంత